మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. అందరు బాగున్నారా? బాగున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మీ కొరకు సిద్ధపరిచిన మాటల్ని నేను తెలియజేస్తాను. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆమేన్. ఎందుకు పరీక్షిస్తాడంటే మనం ఆశీర్వదించబడతాం. నీ భక్తి పరీక్షించబడుతుంది, నీ ప్రార్థనా జీవితం పరీక్షించబడుతుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అగ్నితో పరీక్షిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోకూడదు, కానీ నువ్వు పాస్ అవ్వాలి, ప్రమోట్ అవ్వాలి. విశ్వాస జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ విశ్వాస యాత్రలో దేవుని వైపు చూస్తా, ప్రభు వైపు చూస్తా ముందుకి కొనసాగాలి మనం. ఆమేన్. పిల్లలకి పరీక్షలు వస్తాయి, ఎందుకు? నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్ళడానికి. అలాగే ఆత్మీయ జీవితంలో వచ్చే పరీక్షల్లో నీవు గనక జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే ఒక స్పిరిచువల్ లైఫ్ నుంచి పైకి ఎక్కిస్తాడు. ఒక మెట్టు ఎక్కువ పైకి ఎక్కిస్తా దీని స్పిరిచువల్ లైఫ్ లో దేవుడు ప్రాస్పర్ అయ్యేటట్టు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా ఈ మెసేజ్ మీరు వినాలి. నేను చదువుతున్న ఆ మాటని, ఇక్కడ రాయబడిన మాట, నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణము అంటే బంగారమేగా, బంగారము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు నీకు శోధనలు వస్తున్నాయి అంటే నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నావు అని అర్థం. ప్రతి ఒక్కరిని కదిలిస్తే ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ లేకపోలేదు, ఉన్నాయి. అయినా ముందుకు వెళ్తున్నాం. హల్లెలూయా చెప్పండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో మీరు చదువుకునే పిల్లల్ని కదిలించండి, పెళ్లి లేని వారిని కదిలించండి, వివాహాలైన వారిని కదిలించండి, పెద్దవారిని కదిలించండి. వారి వయసుకు తగ్గట్టు వారికి శ్రమలు. హల్లెలూయా. ఏంట్రా నీ బాధ ఏంట్రా అంటే, నన్ను ఆడుకోనీయకుండా మా అమ్మ చదివిస్తుంది నన్ను. ఏ క్లాస్ రా నువ్వు? ఎల్కేజీ. ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష ఉంది. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోకుండా ఆ పరీక్షలో, విశ్వాస పరీక్షలో నిలబడాలి. నశించిపోయే బంగారాన్ని శుద్ధ సువర్ణంగా ఎలా అయితే మారుతుందో, దాన్ని కాల్చినప్పుడు స్వచ్ఛమైన బంగారం ఎలా మారుతుందో, మేలుని బంగారు కంటే శ్రేష్టమైన దేవుని మాటలు నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ఎలా మారుస్తుందంటే దేవుని స్వభావంలోకి నిన్ను మారుస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త నీకు ఘనతను, మెప్పు కలగటానికి, అందరూ చెప్పండి, ఘనతను. ఎప్పుడు ఘనత? యేసు ప్రభు వస్తాడే నిన్ను తీసుకువెళ్ళడానికి, అప్పుడు నీ ఘనత, మెప్పు వస్తుంది. ఎందుకంటే నువ్వు పరీక్షించబడిన రాయివి. రాయి అని అంటున్నాడు ఏంటి పాస్టర్ గారు? చెప్తా, వివరణ చెప్తా. పరీక్షించబడిన బంగారము నువ్వు. ఇక్కడ బంగారమే కనిపిస్తుంది. దేవుని ద్వారా కడగబడిన బంగారం మీరందరూ. హల్లెలూయా. దేవుని ద్వారా చెక్కబడుతున్న బంగారం. కంసాలివాని అగ్ని. హల్లెలూయా చెప్పండి.
దేవుని ద్వారా దేవుడు చెక్కుతున్నాడు. ఆదివారం తీసుకొచ్చి అందరినీ ఎలా చెక్కుతున్నాడంటే బంగారు మయముగా మారుస్తున్నాడు. ఆయన వాక్యముతో కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 49వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద ఏమేమి వచ్చాడంట. ఇప్పుడు మనందరి మీద ఈ ఆదివారం దేవుడు ఏమైపోతున్నాడు? భూమి మీద ఉన్న వాళ్ళందరి మీద అగ్ని. ఎందుకో తెలుసా? నువ్వు పరీక్షించబడాలి. నీ విశ్వాసం, నీ 2 years 3 years నీ రక్షణ జీవితం, ఆధ్యాత్మిక జీవితం పరీక్షించబడుతుంది. నువ్వు రక్షణ పొందినప్పటి నుండి నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. వీడు నమ్మకంగా ఉన్నాడా లేదా, యథార్థంగా ఉన్నాడా లేదా, భక్తిగా ఉన్నాడా లేదా, నమ్మకస్తుడిగా ఉన్నాడా లేడా అని దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే హీఈస్ టెస్టింగ్ ఎవ్రీవన్. హీఈస్ టెస్టింగ్ ఎవ్రీ బిలీవర్ హూ ఈస్ ఫాలోయింగ్ ది ఆల్మైటీ లార్డ్. ఆయన ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. అగ్ని, భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 3వ అధ్యాయము 12వ వచనం అండర్లైన్ చేసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. ఎవడైనను ఈ పునాది మీద ఏంటంట? ఏ పునాది మీద? ఏ పునాది మీద? క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుచున్నాం. హల్లెలూయా చెప్పండి. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుచున్నాం. 11ను నేను చదువుతాను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునో వేయనేరడు. వేయబడినది తప్ప, ఒక పునాది వేయబడింది. దేనికంటే ఆ పునాది మీద మనం కట్టుకొని నిలబడి పరీక్షించబడి స్థిరపరచబడటానికి. హల్లెలూయా చెప్పండి. ఒక కార్నర్ స్టోన్ ఉంది, పరీక్షించబడిన రాయి, త్రోసివేయబడిన రాయి, కానీ అది మూలకి తలరాయి అయిందంట. ఇల్లు కట్టుటకు ఆ రాయి ద్వారా కట్టుకుంటాం. ఆ రాయి ఎవరో కాదు, మన నజరేయుడైన యేసయ్య అనే పునాది రాయి. ఆమేన్ చెప్పండి. ఇల్లు కట్టే ముందు ఏం వేస్తారు? ముందు పునాది వేస్తారు. హల్లెలూయా. ఇది చదువుతాను, లెట్ మీ కంప్లీట్. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు. చెప్పండి అందరూ. యేసుక్రీస్తు అనే పునాది. ఈ రాయి మేలిమి బంగారమైన ఈ రాయి, బంగారపు రాయి పరీక్షించబడింది. పాపము లేనిదిగా పరీక్షించబడింది. పరిశుద్ధమైన రాయిగా పరీక్షించబడింది. ఈ రాయి మీద, ఈ పునాది మీద నువ్వు కట్టుకుంటే నీ ఇల్లు నిలబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన పరీక్షించబడ్డాడు లోకములో. ప్రతి ఒక్కరూ పరీక్షించి ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిష్కల్మషుడు, నిష్కలంకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు గనక ఆయన క్రీస్తు అనే పునాది మీద నీవు కట్టుకుంటే, ఆయన శ్రమల గుండా వెళ్ళాడండి. ఆ శ్రమల గుండా ఎవరు వెళ్ళలేరు. ఆయన అనుభవించిన శ్రమని ఎవరు అనుభవించలేదు. నువ్వు అనుకుంటావు ఈ భయంకరమైన అగ్ని శోధనలు నాకే వచ్చాయి, ఈ భయంకరమైన అగ్ని శోధనలు ఇంకెవరికి కాదు నాకే వచ్చాయి, ఇది నేను భరించలేనని నువ్వు అనుకున్నావు. కానీ యేసు ప్రభువు అనుభవించిన ఆ భయంకరమైన శ్రమని ఎవరూ అనుభవించలేదండి. ఆయన పరీక్షించబడ్డాడు. ఆయన శ్రమల మార్గంలో రక్తము కారునంతగా ప్రయాసపడ్డాడు దేవుడు. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మనం చదివాం ఇందాక. ఏమని రాయబడి ఉంది అక్కడ? మూసేశారు అప్పుడే. ఏమని రాయబడి ఉంది అక్కడ? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. నశించిపోయే మనల్ని వెతికి రక్షించడానికి వచ్చి రక్షించి పరిశుద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి.
ఆయన ఆల్రెడీ పరిశుద్ధపరిచాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే విశ్వసించడమే. ఆమేన్. ఆయన ఆల్రెడీ పరిశుద్ధపరిచాడు. ఆయన దగ్గరికి రాగానే నువ్వు విశ్వసిస్తే నిన్ను ఎలా మారుస్తాడంటే ఆయన రూపంలోకి మారుస్తాడు. బంగారము అంటే అర్థం ఏంటంటే దైవిక స్వభావము. ఆమేన్ చెప్పండి. బంగారం అంటే ఏంటి? దైవిక స్వభావం. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 3:12 రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. ఒక రోజున దేవుడు అగ్నితో టెస్ట్ చేస్తాడు. అగ్ని అంటే ఎవరంటే బైబిల్లో ఉంది, జీసస్ ఈజ్ ది కన్జ్యూమింగ్ ఫైర్, దహించు అగ్ని. ఎవరైనా అగ్నికున్న గుణం ఏంటంటే, అగ్నికున్న గుణం, ఫైర్కున్న గుణం ఏంటంటే, లక్షణం చెత్తనంతటిని కాల్చి బూడిది వేసి. అవునా కదా? చెత్త కుప్పేసారు అనుకో, దాన్ని అంతటిని కాల్చి బూడిద వేసి శుభ్రం చేసి. అంటే పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యం అనే అగ్ని. నేను అగ్నివే వచ్చి తిని ఈ లోకానికి. ఆయన పరిశుద్ధ అగ్ని వంటి ఆయన మాటలు నీ హృదయాన్ని తాగుతాయి. అగ్ని వంటి ఆయన మాటలు, శుద్ధ సువర్ణమైన ఆయన మాటలు, అగ్ని వంటి ఆయన మాటలు, కంసాలి అని అగ్ని వంటి ఆయన మాటలు నిన్ను తాకినప్పుడు మనలో దేవునికి ఇష్టం లేని చెత్త చెదారం గార్బేజ్ ఉంటుంది, అదంతా కూడా ఏమైపోతుంది? కాలిపోతుంది. అదంతా కూడా కాలిపోయి నువ్వు ఏ గుణంలోకి వస్తున్నామంటే, మేలిమి బంగారు కంటే శ్రేష్టమైన వాక్యం ఉందే, ఆ వాక్యమైన యేసయ్య పరీక్షించబడ్డాడు కదా, నలగొట్టబడ్డాడు కదా, ఆయన స్వభావంలోకి వస్తావు. ఆ స్వభావాన్ని అంటారు, దైవిక స్వభావాన్ని, బంగారము అని. అదే చెప్పండి. ఒకడు బంగారముతో కట్టాలంట, వెండితో కట్టాలంట, వెలగల రాళ్లతో కట్టాలంట. హల్లెలూయా. వీటితో ఎలా కడతామయ్యా ఆత్మీయ జీవితాన్ని అంటే, క్రీస్తుని నమ్మిన నీవు, ఆయన వాక్యాన్ని నమ్మిన నీవు, పునాది అయిన యేసయ్య మీద దేంతో కట్టుకోవాలంటే నువ్వు వాక్యముతో కట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యముతో నీవు కట్టుకున్నప్పుడు, దేవుని మాటలతో నువ్వు కట్టుకున్నప్పుడు, ఆ మాటలు నిన్ను శుద్ధి చేస్తవి గనక, దైవిక స్వభావం అనుగ్రహిస్తాయి గనక, నీవు పరీక్షించబడిన వ్యక్తివి గనక నీవు నిలబడిద్ది నీళ్లు. ఏమైంది? నీళ్లు. చూడండి, బంగారాన్ని కాల్చి 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 దాన్ని కొన్ని కాల్చిన తర్వాత స్వచ్ఛమైన బంగారం వస్తుంది. ఆమేన్ చెప్పండి. ఈ గోల్డ్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. మన దగ్గర ఎక్కడ దొరుకుతుంది అని కనుక చూస్తే, రాజస్థాన్ లో దొరుకుతుంది గోల్డ్ బాగా, కర్ణాటకలో బాగా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ గోల్డ్ మైన్స్ అక్కడ ఉన్నాయి మనకి, రాజస్థాన్ లో, కర్ణాటకలో. అయితే ఈ గోల్డ్ అంతా గోల్డ్ గా ఉండదు, కానీ ఒక రాయిలో అది ఎవరో దాచినట్టు ఆ మెటల్ అంతా ఒక రాయిలోకి వచ్చేస్తుందంట భూమి కింద. వీళ్ళు ఆ రాతిని గుర్తించి తీసుకువచ్చి దాన్ని బాగా సానబెట్టిన తర్వాత మిషన్ తో రియల్ గోల్డ్ బయటపడిందంట. దాన్ని అంటున్నారు మెటామార్ఫిక్ రాక్స్ అంటున్నారు. ఏమన్నారు? మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. మెటామార్ఫిక్స్ రాక్ అంటే అది నీ గోల్డ్ లా కనపడదు, అది రాయి లాగా ఉంటది. దాన్ని తీసుకువచ్చి ఆ పైన రాతిని అంతటిని తీసివేసి క్లీన్ చేసినప్పుడు మిషన్ తో లోపల ఉన్న గోల్డ్ బయటపడిద్దంట, స్వచ్ఛమైన బంగారం. ఇదంతా ఎక్కడ ఏర్పడిద్ది అంటే భూమిలో ఏర్పడిద్ది. భూమి అంటే ఏంటి? మట్టి. ఏంటి భూమి అంటే? భూమి అంటే ఏంటి? మట్టి. మట్టా కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మట్టిలో మాణిక్యం అంటారు కదా. ఏంటి? మట్టిలో మాణిక్యం అంటారు కదా. మనల్ని మట్టిలో చేసి ఆయన మహిమైశ్వర్యాన్ని కుమరించి ఆయన బంగారుమయమైన వాక్యాన్ని మనలో ఉంచి ఆయన స్వారూప్యంలోకి మారుస్తూ అగ్నితో పరీక్షించినప్పుడు రాతి వంటి హృదయం తొలగిపోయి, హల్లెలూయా, రాతి వంటి హృదయం తొలగిపోయి దేవుని స్వభావం కలిగిన మనస్సు వస్తుంది మనకి. అందుకే రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు రాతి హృదయాలే, రాయిలా ఉన్నావు, మనలో బంగారమయమైన మంచి లక్షణాలు లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ రాయిని కనుగొని దాన్ని పరీక్షించి ఇందులో శ్రేష్టమైంది నేను దాచి ఉంచానని చెప్పి ఆ మెటామార్ఫిక్ రాక్స్ అన్నిటినీ కూడా పైనంతా కూడా మిషన్ తో క్లీన్ చేయగానే లోపల షైనింగ్ వస్తుందంట, గోల్డ్ షైనింగ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాశాడు, దేనితో కట్టుకోవాలి నీవు అంటే ఒకరోజు పరీక్షించబడతావు గనక, ఒకరోజు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు గనక, నీ నిజాయితీని టెస్ట్ చేస్తాడు గనక, నీ భక్తిని టెస్ట్ చేస్తాడు గనక, ఆ రోజు నువ్వు దేవుని ఎదుట నిలబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. హల్లెలూయా చెప్పండి. దేవుడు వచ్చినప్పుడు నీ ఇయర్ స్పాన్ ఉంది, ఎన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం జీవించావో దాన్ని టెస్ట్ చేస్తాడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళంగానే వాళ్ళు టెస్ట్ చేస్తారు, నీ ఎబిలిటీ ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, నీ గ్రాస్పింగ్ పవర్ ఏంటి, నీలో ఉన్న ఎబిలిటీస్ ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, విజ్డమ్ ఏంటని దే విల్ టెస్ట్ యూ, వాళ్ళు టెస్ట్ చేస్తారు. అలాగే మరి లోక సంబంధమైన మనుషులే టెస్ట్ చేస్తే జ్ఞాన సంపన్నుడైన దేవుడు నిన్ను పరిశీలించి పరిశోధిస్తాడంట, పుటము వేస్తాడంట. హల్లెలూయా చెప్పండి. పుటము వేసి పరిశీలించి పరిశోధిస్తాడంట. పరిశోధించి అగ్ని వేసి నిన్ను కాలుస్తాడు, వాక్యమైన అగ్నితో నీ ఉన్న చెత్తనంతటిని తొలగిస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మనలో కొంత చెత్త ఉందన్న విషయం మనకే తెలియదు. ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన మందిరానికి వచ్చినప్పుడు వాక్యం అనే అర్థంలో మన చెత్త అంతా క్లియర్ గా కనిపిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నువ్వు కట్టుకోవాలి ఇల్లు. ఎలా కట్టుకోవాలంటే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనను ఈ పునాది మీద అంటే క్రీస్తు అనే పునాది మీద బంగారము, రిఫరెన్స్ చూపిస్తా చూడండి బంగారం దానికి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 24వ అధ్యాయము 3వ వచనం, ప్రోవర్బ్స్ చాప్టర్ 24 వర్స్ 3. మీకు పేజ్ నెంబర్ కూడా నేను చెప్తాను, ఈజీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేజ్ నెంబర్ 548 ఓల్డ్ టెస్టమెంట్ 24:3లో ఉంది, జ్ఞానం వలన ఏం కట్టబడినా, నీ ఇల్లు దేని ద్వారా కట్టబడింది? జ్ఞానం వల్ల. జ్ఞానం ఎవరంటే వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం ఎవరు నేను చెప్తాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. ఆ జ్ఞానం ఎలాంటిదో తెలుసా? యాకోబు పత్రిక 3:15 చదవండి. ఇదిగో ఈ జ్ఞానం ఎలాంటిదంట? ఇదిగో భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది భూ సంబంధమైన జ్ఞానము? దయ్యముల జ్ఞానము, వ్యర్థమైన జ్ఞానము. ఇంకా చదవండి, చదవండి. ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంట. ఏ జ్ఞానం? ఈ రోజున అందరికీ ఏం జ్ఞానం ఉంటుందంటే ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఏంటది? ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే లోక సంబంధంగా అందరూ వెళ్తున్న మార్గంలో వెళ్తున్నారు, లోక సంబంధంగా అందరూ వెళ్తున్న ఆచారాల్లో వెళ్తున్నారు, లోక సంబంధమైన ఫాదర్ గారు చెప్పిన మార్గంలో వెళ్తున్నారు. ఇది లోక సంబంధమైన మార్గము. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే పై నుంచి వస్తుందంట. అదే నేను చదువుతా చూడండి, యాకోబు పత్రిక 3:15లో రాయబడిన మాట. అయితే చదువుతాం. అయితే ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమునైనది, దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును, భూ సంబంధమైన జ్ఞానంలో ఏముంటుంది తెలుసా? మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది. ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే 17వ వచనం, పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఆమేన్ చెప్పండి. రెండవదిగా సమాధానకరమైనది. అందరూ చెప్పాలి. మృదువైనది, సులభముగా లోబడినది. మనం చెప్తా ఉంటాయ్యా, నా బిడ్డ నాకు లోబడట్లేదయ్యా. ఏ జ్ఞానంతో ఉన్నాడు? ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఎవరిదా జ్ఞానం? దయ్యముల జ్ఞానం. అది
అలాగే నా కుమార్తె నాకు లోబడట్లేదయ్యా, నా భర్త నాకు లోబడట్లేదయ్యా, నా బంధువులు నాకు లోబడట్లేదయ్యా. ఇదంతా లోకసమైన జ్ఞానం. కానీ పై నుండి దిగి వచ్చిన పరిశుద్ధమైన జ్ఞానము అది ఎలా ఉంటదంటే లోబడుతుంది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను. లోక ఆత్మసమైన జ్ఞానం పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. అయితే లోకసమైన జ్ఞానములో పక్షపాతం ఉంటది, హిపోక్రైట్స్ అంటారు ఇంగ్లీష్లో, వేషధారణ ఉంటుంది. ఆమె కానీ పరీక్షించేది దేవుడు. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానముతో నువ్వు నింపబడాలి. ఆ జ్ఞానము ద్వారా నీ ఆత్మ సంబంధమైన ఇల్లు క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ జ్ఞానం ఉంటే నువ్వు ఫలించలేవు. పర సంబంధమైన జ్ఞానం ఉంటే ఆ జ్ఞానముతో నువ్వు ఈజిప్ట్ వెళ్ళినా యోసేపు లాగా ప్రధానమంత్రి అవుతావు. హల్లెలూయా చెప్పండి. పరసమైన జ్ఞానం ఉంటే, దేవుని జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే నీకు ఘనతని దీర్ఘాయువుని తీసుకువస్తుంది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆమేన్. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, సామ్స్ కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం, 9-10 చదువుదాం. చదవండి. చాలు. ఈ 19, 9, 10 చదువుదాం. ఇందులో రాయబడింది ఏంటంటే, యెహోవా యందైన భయము, దేవుని యందు భయం ఎలాంటిదంటే అది పవిత్రమైనది. ఎందుకది? దేవుని యందు భయం ఎప్పుడు వస్తుందంటే ఆయన కూర్చున్న జ్ఞానం నువ్వు కలిగినప్పుడు. ఆ జ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది కనుక అది పవిత్రమైనది. తర్వాత అది నిత్యము, అంటే దేవుని యందు నీవు భయము కలిగి ఉంటే, ఆయన జ్ఞానముతో కూడిన భయము కలిగి ఉంటే అది పవిత్రమైనదిగా ఉంటది. అది నిత్యము నిలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ ఇల్లు పడిపోకుండా నిలబడుతుంది. కారణం ఏంటో తెలుసా? బంగారముతో కట్టుకుంటున్నావు. బంగారం పరీక్షించబడుతుంది. ఏంటయ్యా బంగారం అంటే? నీ విశ్వాసం. హల్లెలూయా. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. శ్రమలు, శోధనలు, రోగాలు ఇవన్నీ వస్తాయి, అప్పుల బాధలు. కానీ ఆ పరీక్షలో నువ్వు నిలబడుతున్నావు గనక ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు అగ్ని వేసినా, ఇటు సాతాను వచ్చి అగ్ని శోధన తెచ్చినా నీవు పడవు, నిలబడతావు. నువ్వు పరీక్షించబడలేదా వెంటనే పడిపోతావు. హల్లెలూయా చెప్పండి. సంతోషముగా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. 10వ వచనం చూడండి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి, బంగారు కంటెను కోరదగినవి. హల్లెలూయా. విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవి. అందుకే ప్రభు అంటాడు, ఆయన వాక్యం అని అగ్ని ఎందుకు వేస్తాడంటే, నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. హల్లెలూయా. మేలిమి బంగారు కంటే కోరదగినవి ఆ న్యాయ విధులు. ఆ స్టోన్ ని భూమిలో కనుగొన్నప్పుడు దాన్ని తీసుకువచ్చంట, డ్రిల్లింగ్ చేయంగానే అందులో ఉన్న గోల్డ్ బయటకు వస్తుందంట. మనల్ని కూడా దేవుడు, రాతిగా ఉన్న మనల్ని కూడా దేవుడు ఆయన వాక్యము ద్వారా డ్రిల్ చేసినప్పుడు, సంధించినప్పుడు మనము శుద్ధ సువర్ణంగా మార్చబడి పవిత్రపరచబడతాం. ఆమె మనం పవిత్రపరచబడతాం. రోజు ఎలా? స్నానము ద్వారా. అవునా కదా? డైలీ వీఆర్ టేకింగ్ బాత్. మనం పవిత్ర పరచుకోవడానికి శరీరాన్ని స్నానం చేస్తాం. అలాగే జ్ఞాన స్నానం ఉందండి. ఏంటది? జ్ఞాన స్నానం అని ఉందండి. అది ఎలా జరుగుతుందంటే, జ్ఞానయుక్తమైన ఆయన వాక్యము చదివినప్పుడు ఆ వాక్యము నిన్ను కలుగుతుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీలో ఉన్న లోపాన్ని చూసి నిన్ను శుద్ధి చేస్తుంది. అందుకే మేలిమి బంగారు కంటే శ్రేష్టమైనది. మరొక మాట చూపిస్తాను. ముందు మాట చెప్పాను, బంగారము అంటే దైవిక స్వభావం అని చెప్పాను. అంటే ఇల్లు కట్టుకునేవాడు క్రీస్తు మీద బంగారంతో కట్టుకోవాలంటే పరీక్షించబడి కట్టుకుంటాడు. 2 ఉన్నాయి. ఏంటంటే ఒకడు బంగారముతో, వెండితోను దేంతో కట్టుకుంటున్నాడు. మరలా మీరు అక్కడికి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:12 వెళ్ళండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:12. 3:12లో ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు చాలు. ముందు నిలబడేవి ఏంటంటే బంగారు వెండి వెలగల రాళ్ళతో కట్టుకుంటే నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు నిలబడుతుంది. ఎందుకంటే జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటున్నావు. రెండోడు కడతారంట. సెకండ్ ప్యాటర్న్ ఎవరు? ప్రకృతి సంబంధులు. ఎవరు? ప్రకృతి సంబంధులు. వాళ్ళు ఎలా కడుతున్నారో తెలుసా? గడ్డి, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అయితే నేను చెప్తున్నాను, నువ్వు కట్టుకునేది దేంతో కట్టుకోవాలంటే బంగారంతో కట్టుకోవాలి, దైవిక స్వభావంతో. రెండవదిగా వెండితో కట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఏమంటారు వెండిని? సిల్వర్ అంటారా? సిల్వర్ అంటే ఏంటో దాని గురించిన మాటలు మీకు చూపిస్తాను. ఓకే. బంగారం అంటే పరీక్షించబడటం, నలగొట్టబడటం, అగ్ని శోధల గుండా నువ్వు నడిపించబడటం. ఆమేన్ చెప్పండి. నెక్స్ట్ కీర్తనల గ్రంథం 66:10. కీర్తనల గ్రంథం 66 అధ్యాయము 10వ వచనంలో సిల్వర్ గురించి రాయబడింది. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా. మన కర్ణాటకలో ఎక్కువ, ఇది రాజస్థాన్ లో ఎక్కువ దొరుకుతుంది వెండి. ఏం చేస్తంటే మెరిసిద్ది, తెలుసా? అది కూడా రాక్ తోనే వస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఇది మెటామార్ఫిక్ రాక్స్ లో గోల్డ్ ఎలా అయితే వస్తుందో లోపల నుండి, ఇది కూడా రాక్ లోనే ఉంటది. దాన్ని షైనింగ్ వస్తుందంట. ఈ వెండి దేనికి గుర్తు అంటే, వెండి విమోచనకి గుర్తు. విమోచన అంటే అర్థం ఏంటో తెలుసా? పాపముల నుండి విడిపించబడటం. హల్లెలూయా చెప్పండి. బంగారం అంటే దైవిక స్వభావానికి గుర్తు, వెండి అంటే విమోచనకి గుర్తు. విమోచన అంటే ఏంటంటే పాపముల నుండి విమోచిస్తాడు. అంటే దేవుని వాక్యముతో నిన్ను కడిగినప్పుడు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. తర్వాత వెండికి, ఒకసారి ఈ మాట చదువుదాం, వెండికి 66:10. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును చేస్తాడా? చేసి ఉన్నాడా? చేసి ఉన్నాడు. అంటే ఇది ఈ ప్రాసెస్ ఎప్పుడు జరిగిందో తెలుసా? నిర్మలం చేయటం ఆయన కల్వరి శిలువలో రక్తం కాచినప్పుడు. హల్లెలూయా. నిర్మలుడు అయిపోయా. నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి యాక్సెప్ట్ లార్డ్ యాస్ యువర్ సేవియర్. నువ్వు ఆయన సొంత రక్షకుడు అంగీకరిస్తే నువ్వు వెండిని నిర్మలం చేసినట్లు. నిర్మలం చేయడం అంటే ఏంటంటే శుభ్రం చేయటం, క్లీన్ చేయటం. అంటే పాపాలన్నిటినీ, సర్వ మానవాళి పాపాలన్నిటినీ దేవుడు క్లీన్ చేసేసాడు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఆయన యాక్సెప్ట్ చేసి రక్షణని పొందుకొని ఇంకా ఉన్నతమైన అనుభవాల్లోకి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. వెండిని నిర్మలము చేసినట్లు నిర్మలము చేయను. ఒక తల్లి ఉందంటే మందిరంలో, నిర్మలమ్మ ఆమె పేరు. ఏం పేరు? నిర్మలం. చర్చ్ అయిపోగానే వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతులు, వాళ్ళ సంగతులు, అబ్బో ఇక నిర్మలంతో ఏ కోసైనా కనిపించదు ఆమెలో. వాళ్ళ సంగతి వీళ్ళకి, వీళ్ళ సంగతి వాళ్ళకి, వాళ్ళ సంగతి వీళ్ళకి అందరికీ చెప్పింది. ఆ లైన్ చివరికి వెళ్ళగానే వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. దీనంతటికి కారణం ఎవరు? సిస్టర్ నిర్మల. హల్లెలూయా చెప్పండి. కానీ మన ప్రభు ఎవరో తెలుసా? నిర్మలుడు, నిష్కలంకుడు, పరిశుద్ధుడు. ఆయన నీకు నిర్మలమైన మనస్సుని కలుగు. వెండిని ఎలా అయితే కడుగుతారో, వెండిని ఎలా అయితే నిర్మలము చేయ రీతిగా మమ్మును నిర్మలులుగా చేసి ఉన్నావు. వెండిని ఎలా అయితే నిర్మలంగా మారుస్తాడో, షైనింగ్ తీసుకొస్తాడో, మనకు కూడా షైనింగ్ తీసుకొస్తాడు దేవుడు. అదంటే దేవుడు మన మీద ప్రకాశిస్తాడు. దేవుడు ప్రకాశించడం అంటే ఏంటంటే ఆయన వెలుగు నీలో ప్రకాశిస్తే ప్రజలు గుర్తుపడతాడు. వీడు ఒకప్పటి వ్యక్తి కాదు, ఈమె ఒకప్పటి వ్యక్తి కాదు, క్రీస్తులో ప్రకాశిస్తున్న వ్యక్తి. హల్లెలూయా. బంగారు వలె, వెండి వలె క్రీస్తులో ప్రకాశిస్తూ సాక్ష్య జీవితం కలిగి తన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటున్న వ్యక్తులు వీళ్ళు అని గుర్తుపడతారు. ఒకప్పుడు వ్యక్తి కాదు వీళ్ళు అని. ఆమేన్. హల్లెలూయా. ఇంకో రిఫరెన్స్ ఉంది.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మూడోది ఏంటండి? ఫస్ట్ది బంగారం, దైవిక స్వభావం. రెండోది విమోచన, విడిపించబడతాం పాపం నుండి. మూడోది వెలగల రాళ్లతో కట్టాలంట. ఆ వెలగల రాళ్ళు ఉంగరాలకి పెట్టుకుంటారు. నేను తేలా ఈరోజు మర్చిపోయా, ఉంగరానికి పెడతారు. అవునా? ఉంగరానికి ఒక స్టోన్ ఉంటుంది. మా మామయ్య ఒక ఉంగరం పెట్టేవాడు. ఏంటంటే ఇది పెడితే కలిసి వచ్చిద్దిరా అని చెప్పేవాడు. హల్లెలూయా చెప్పండి. ఉంగరాలు అంట, సాఫైర్ అంటారు, ఏవేవో ఉన్నాయి పేర్లు వాటికి. వెలగల రాళ్ళు అంట. ఏంటి? వెలగల రాళ్లతో ఇల్లు ఇప్పుడు చూస్తున్నాం, గ్రానైట్ గంట రకరకాలు వేస్తున్నారు. వెలగల రాళ్లతో కడతారు ఇంటిని. వెలగల రాళ్ళు, కాలుచున్న రాళ్ళు ఆత్మ సంబంధమైన రాళ్లగా మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన రాళ్ళు అంటే ఏంటంటే అవి ప్రత్యేకించబడినవి. హల్లెలూయా చెప్పండి. నీ ఇంట్లో పిచ్చి రాళ్ళు అవన్నీ వేసుకోవచ్చు కదా కింద ఫ్లోరింగ్ కి. మంచి ఫ్లోరింగ్ వెలగలవి ఎందుకు వేస్తున్నావు? నువ్వు నివాసం ఉండాలంటే అదంతా చక్కగా ఉండాలి. ఆ వెలగల రాళ్ళు ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. పనికిరాని రాళ్లుగా ఉంటున్నారు ఈ రోజున. కానీ ఒక వ్యక్తి శత్రువుని సంహరించడానికి వెళ్తుంటే ఉపయోగపడే రాయి దొరికింది దావీదుకి. ఆ రాయి నున్నగా ఉందంట. ఎలా ఉంది? ఆ రాయి నున్నగా ఉందంట. ఆ రాయి తీసుకొని ఒడిసెల్లో తిప్పి కొట్టంగానే శత్రువు పడిపోయాడు. ఆ రాయి ఎవరో కాదు, అమూల్యమైన మన యేసయ్య. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమూల్యమైన వాగ్దానం అనే రాళ్ళు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలు పట్టుకొని నువ్వు కొడితే, ఆ వాగ్దానాలతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే నీ ఇల్లు పడిపోదు. హల్లెలూయా. ఆ వాగ్దానాలు నిన్ను నిలబెడతాయి, స్థిరంగా ఉంచుతాయి. బంగారుమయమైన దేవుని స్వభావాన్ని విమోచించబడిన వెండిలాగా, అలాగే ఆత్మసమైన రాళ్ల వలె ఆయన సన్నిధిలో కాలే రాయిగా నీవు ఉండాలి. ఆమేన్ చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మ కేక్ చేసేది, దాని కింద ఇసుక పెట్టేది. ఏంటి? ఇసుక పెట్టేవాళ్ళు, ఇలా రౌండ్గా వచ్చేది. మరి మీకు గుర్తుందో లేదో? ఇసుక పోసి ఇలా రౌండ్గా పెట్టంగానే మరి ఎలాగో ఉడికేది. ఇసుక కోసం వెళ్తే అందులో ఇంత నున్నటి రాళ్ళు వచ్చాయి, రకరకాల కలర్ఫుల్ రాళ్ళు. అవన్నీ తీసి నేను దాచిపెట్టుకుంటే మా అమ్మ ఎందుకురా ఈ పనికిరాని రాళ్ళు, నేను మంచి రాళ్ళు ఇస్తాను అని చెప్పి ఉంగరంలో వేసే ఒక డైమండ్ లాంటివి స్టోన్స్ ఉండేవి మా ఇంట్లో. అవి కలర్ఫుల్గా ఉండి భలే ఉన్నాయే కలర్ఫుల్గా అని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకునేవాడిని వాటిని. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో విలువైన రాళ్ళు ఏంటి? చాలా మంది అంటూ ఉంటారు, 4 రాళ్ళు పిల్లల కోసం ఎక్కడ వేయాలి? 4 రాళ్ళు రావిలో అడిగితే 4 రాళ్ళు అమ్మాయి పెళ్లి కోసం వెనకాల వేయాలి. తాడికొండలను అడిగితే 4 రాళ్ళు అమ్మాయి పెళ్లి అబ్బాయి పెళ్లికి వాళ్ళ ఆయన మెడలో గొలుసుకి వెనకేయాలి. హల్లెలూయా చెప్పండి. మన బ్రదర్ని అడిగామనుకో అంటే పిల్లల కొరకు ఎంతో కొంత వేయాలి కదయ్యా. హల్లెలూయా. మన టీచర్ గారిని అడిగితే ఆల్రెడీ వేసేసానని చెప్పింది. హల్లెలూయా. రాళ్ళు అనేవి ఏంటంటే, రాయి అంటే ఏంటంటే మన హృదయము. ఆమేన్ చెప్పండి. రాయి అంటే ఏంటి? ఆయన వాగ్దానం చెప్పారు. రెండోది మన హృదయం. మన హృదయం కఠినమైన రాయిగా అయిపోయింది. కానీ దేవుని వాక్యం ఏం చేసిందంటే వెలగలిగిన రాయి వలె చేస్తుంది. ఆ వెలగలిగిన రాయి ఏంటంటే దేవుని స్వభావాలన్నీ నీలో చూపిస్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఈ వెలగల రాళ్లతో నువ్వు కట్టుకున్నప్పుడు నిన్ను ఎవ్వడు పడేయలేడు. ఇల్లు నిలబడిద్ది. హల్లెలూయా. ఇల్లు నిలబడిద్ది. కారణం ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు కట్టుకుంటున్నావు. ఆమేన్. రెండవ ప్యాటర్న్ చెప్తున్నాను. వాళ్ళు ఇల్లు ఎలా కడుతున్నారంటే 2 విధాలుగా ఆలోచించాలి ఈ మెసేజ్. ఎలా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వచ్చేసి మరలా 3, 12, 13, 14 వద్దాం. ఇక్కడ ఫస్ట్ది ఎలా కట్టుకున్నారంటే వాళ్ళ జీవితాల్ని బంగారము, వెండి, వెలగల రాళ్లతో కట్టుకున్నారు. ఇది స్టాండర్డ్. ఏంటిది? నేను ఈ స్టీల్ కొనడానికి వెళ్తే
జిందాల్ స్టీల్ అండి, చాలా కాస్ట్, చాలా చాలా ఇయర్స్ ఉంటుంది. ఇది తీసుకోండి, ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ క్వాలిటీ అని చెప్పారు. సరే, అది వేస్తే బాగుంది, అది చాలా బాగుంది జిందాల్ స్టీల్ అని. అసలు నేను జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి వెళ్ళాను, సెమినార్ చెప్తాను. జిందాల్ స్టీల్ అతను, ఆ జిందాల్ అనే పేరు కలిగిన ఆయన కంపెనీకి ఆ యూనివర్సిటీకి వెళ్ళాను నేను పంజాబ్లో. అక్కడ చూస్తే మొత్తం కూడా దీంతో రీలింగ్ చేస్తుంది ఆ కాలేజ్ అంతా కూడా. హల్లెలూయా చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏమి చేస్తాడంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, వాక్యము ద్వారా శుద్ధి చేస్తాడు, మనలో ఉన్న చెత్తని కాల్ చేస్తాడు, వెండి వలె నిర్మలంగా మారుస్తాడు. మూడవదిగా నువ్వు వాల్యుబుల్ స్టోన్గా నిన్ను మారుస్తాడు. వాల్యుబుల్ స్టోన్, ఒక కోహినూర్ డైమండ్ ఉంది, కొన్ని కోట్లు ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. కొన్ని స్టోన్స్ కి అంత విలువ ఎలా వచ్చిందంటే, అవి విలువ గల అవి ఎక్కడ పెట్టుకుంటాం మనం? చేతులకు కానీ, మెడలో కానీ, బీరువాలో కానీ, షోకేస్లో కానీ, లాకర్లో కానీ. నువ్వు విలువైన వ్యక్తిగా ఉంటే నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? దేవుని గుండెల్లో ఉంటావు. హల్లెలూయా చెప్పండి. నువ్వు విలువైన వ్యక్తిగా ఉంటే దేవుని గుండెల్లో నువ్వు స్థానము కలిగి ఉంటావు. హల్లెలూయా. వెలగలిగిన రాళ్ళు అమూల్యమైన వాగ్దానాలు. వెలగలిగిన రాయి నీ హృదయము, నీ మనస్సు. అది రాయి వంటిది, కానీ వాక్యం ఏం చేస్తుందంటే కరిగించి ఆ రాయిని ఏం చేస్తుందంటే వెలగలిగిన రాయిగా చేస్తుంది. ఒకప్పుడు పనికిరాని రాయి ఇప్పుడు ఉపయోగపడే రాయి ఇది. హల్లెలూయా. ఒకప్పుడు పనికిరాని రాయి ఇప్పుడు ఉపయోగపడే రాయి. అనేక రాయిల్ని చెక్కేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. శిల్పకారుడు ఏం చేస్తాడు? శిల్పాన్ని చెక్కేటప్పుడు అనవసరమైన అన్వాంటెడ్ ఇవన్నీ తీసివేసి చక్కగా తనకి ఇష్టం వచ్చినట్టు చెక్కుతాడు. చెక్కేటప్పుడు ఆ శిల్పం అనుకుంటది, అబ్బా ఎన్ని బాధలో నాకు. హల్లెలూయా చెప్పండి. ఉలి అంటారా దాన్ని, ఎన్ని బాధలో చెక్కేటప్పుడు, కానీ చెక్కిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో. హల్లెలూయా చెప్పండి. నిన్ను కూడా మందిరానికి తీసుకొచ్చి చెక్కుతున్నాడు దేవుడు. అన్వాంటెడ్ అనవసరమైన మనలో తీసివేసి దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను మారుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 17:3. సామెతల గ్రంథం 17:3. రెండు రెఫరెన్స్లు ఉన్నాయి, మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 17:3 అయిపోయింది పని. సామెతల గ్రంథం త్వరగా చదవాలి మీరు తీసి. వెండికి మోస తగినది, బంగారుకి కొలిమి తగినది. అలాగే విశ్వాసులకి వాక్యము తగినది. హల్లెలూయా చెప్పండి. చాకలి వాణి సబ్బు, కంసాలి వాణి అగ్ని. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. ఎఫెసీ 2:20 రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్ చెప్పండి. క్రీస్తు యేసు కార్నర్ స్టోన్ గా ఉన్నాడు. అపోస్తలు ప్రవక్తలు వేశారు ఈ పునాదిని. వాటి మీద మనం ఏమవుతున్నాం? కట్టబడుచున్నాము. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు దేని మీద? వెండితో కట్టుకుంటున్నారా? బంగారంతో కట్టుకుంటున్నారా? వెలగల రాళ్ళతో కట్టుకుంటున్నారా? గడ్డితో, కొయ్యకాలతో కట్టుకుంటున్నారా? దేని మీద కట్టుకోవాలి తెలుసా? నువ్వు పరీక్షించబడాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని అగ్ని ద్వారా, వాక్యం ద్వారా పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడు చెత్త కాలిపై విమోచించబడతావు. వెండిలాగా వెలగల రాయిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ రాయబడిన మాట, ప్రతి కట్టడమును 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు దేవుడు మీలో నివసించడానికి నివాస స్థలముగా ఉండాలంటే పరీక్షింపబడే అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. దేవుడు నీలో నివసించడానికి, నువ్వు నివాస యోగ్యంగా నీ ఇల్లు ఉండాలంటే నీవు పరీక్షించబడి, బంగారం పరీక్షించబడి, వెండి విమోచించబడినట్లు విమోచించబడి, నీవు వెలగల రాళ్ల వలె నీవు ఉండాలి. ఆమేన్. వెలగల రాళ్ళు ఎక్కడ చూసినా కానీ మంచి రేట్ వస్తుంది, దాన్ని ఎక్కడా తక్కువ అవ్వదు, ఎక్కడా తక్కువ చేయడు. విలువ గల అది ఎప్పుడు బంగారం చూడండి, దాని విలువ తగ్గిద్దా? తగ్గంగానే మన వాళ్ళు పరిగెడతారు, మళ్ళీ ఒక గంటలో పెరిగిద్ది. ఓకేనా?
తగ్గగానే పరిగెత్తి 1 గ్రామ్ పెరిగింది. వేరే దేశం వెళ్ళి కొన్నారంట. కొనంగానే వాళ్ళు అక్కడ కొన్నారు, ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువగలది 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 విలువగల రాయిగా నిన్ను ఉంచుతాడు. దేవుళ్ళు నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడుచున్నావు. హల్లెలూయా చెప్పండి. ఈ మందిరంలో పునాదులు ఉన్నాయి, కార్నర్ స్టోన్స్ ఉన్నాయి, పెద్ద బీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కట్టడము పునాది ఉంది. హల్లెలూయా. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు, ఆత్మ సంబంధమైన అనుభవాలు, వీటన్నిటితో నీవు కట్టుకోవాలి. అలా కట్టుకుంటే ఏమైందంటే, ఒకరోజు అగ్ని పరీక్షిస్తే యేసు ప్రభు దహించు నేను యేసయ్యా, నీవు పడిపోదు, నీ ఇల్లు నీవు పరలోకానికి అర్హుడిగా మార్చబడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. పాత నిబంధన గ్రంథంలో ఉంటది, కొంచెం జాగ్రత్తగా అందరూ చెప్పాలి. అయితే ఆయన వచ్చే దినమును అబ్బా, ఆయన అగ్నితో నిన్ను పరీక్షించే దినము నువ్వు ఓర్వగలవా? నువ్వు నిలబడగలవా? ఎగ్జామ్స్ రాగానే పిల్లలకి భయం పుడతా ఉంటారు, అవునా? నీట్ ఎగ్జామ్ అనగానే లోపల వెన్నులో దడ. హల్లెలూయా చెప్పండి. పెళ్ళి అనగానే మామూలు కొడుకు కాదు. హల్లెలూయా. ఏదైనా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అనగానే ఏమి సబ్జెక్టులు పోతాయేమో, ఒకటే లోపల టెన్షన్. అవునా కాదు? నెల తిరిగిందంటే ఇంట్లో పెద్దవాళ్ళకి డబ్బులు సరిపోతాయో లేదో, ఇల్లు గడిచిద్దో లేదో, ఒక టెన్షన్. హల్లెలూయా చెప్పండి. మిగులుతాయో మిగలవో, మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చిద్దో, పాకెట్ మనీ ఇవ్వదు, టెన్షన్. ఇక్కడ రాయబడిన మాట, చివరి మాట, ఇంకో రిఫరెన్స్ ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2:3 రాయబడింది. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. వెండిని శోధించి నిర్మలము చేయువాడు ఎలా అయితే ఉంటాడో అలా కూర్చొని అగ్ని వేసి నిన్ను పరీక్షిస్తాడని. మరి ఆ పరీక్షలో మనందరం గెలవటానికే, ఆ పరీక్షలో నిలబడి మోక్షరాజ్యాన్ని పొందుకోవడానికే, ఆశీర్వాదాలు పొందుకోవడానికే, ఆత్మ సంబంధమైన ఇల్లుగా కట్టబడటానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు మనల్ని. హల్లెలూయా చెప్పండి. ఒకప్పుడు విలువలేని రాళ్ళమే, బంగారమయమైన జీవితం లేదు, మనం చెక్కబడిన వాళ్ళము కాదు, పాలిష్ చేయబడిన వాళ్ళం కాదు. కానీ దేవుడు ప్రేమించి తీసుకొచ్చి ఆయన అనాది సంకల్పము ద్వారా ఏర్పరచుకొని మనల్ని వెండితో, బంగారంతో, వెలగల రాళ్లతో కట్టిస్తున్నారు. ఇంకొకరు కట్టేది దేంతోనో తెలుసా? వెళ్ళిపోదాం మరలా కొరింథీయులకి. దేంతో కట్టారు? చదవండి, ఆ మాట చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక నేను చదువుతున్నాను. కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటి. అంటే అర్థం ఏంటంటే, ఇందాక చూసిన మూడేమో దైవత్వాన్ని చూపిస్తున్నాయి. జాగ్రత్త వినాలి. ఇందాక చూసిన 3 బంగారము, వెండి, వెలగల రాళ్ళు దైవత్వాన్ని చూపిస్తున్నాయి, దైవ స్వభావాన్ని చూపిస్తుంటే ఇవి మానవ స్వభావాన్ని చూపిస్తున్నాయి. అంటే మానవ బుద్ధిని చూపిస్తున్నాయి. వెండి, గడ్డి, కొయ్యకాలుని మనం పండించగలం. మానవ స్వభావం, లోక సంబంధమైన స్వభావం. హల్లెలూయా చెప్పండి. లోక సంబంధంలో చాలా మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, అందరు నడిపిస్తున్నారు. అయితే లోక సంబంధంగా వెళ్ళేవాడు ఇలా కట్టుకుంటాడు, ఆచారపరంగా కట్టుకుంటాడు, మతపరంగా కట్టుకుంటాడు, కులపరంగా కట్టుకుంటాడు. వాళ్ళ ఫాదర్ గారు ఏది చెప్తే అది చేస్తారు. కానీ పెద్ద గాడ్ ఫాదర్ ఉన్నాడు మనకి పరలోకంలో, హెవెన్లీ ఫాదర్. ఆయన చెప్పినట్టు మనం లోకమైన ఫాదర్లో చాలా మంది చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇలా నడువు, ఇలా కట్టుకో అని. ఎలా కట్టుకోమని? కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల అది నిలబడిద్దా? నువ్వు కర్రతో ఇల్లు కట్టు, గడ్డితో ఇల్లు కట్టు, వర్షం పడంగానే ఏమైపోయింది? తడిసిపోయింది, కృంగిపోయింది, గాలి వస్తే ఎగిరిపోద్ది. కానీ క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే బండ మీద నీవు కట్టుకుంటే నీ ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని నీవు పడవు. కారణం ఏంటంటే ఆయన సజీవుడు. సజీవమైన రాయి మీద నువ్వు కడుతున్నావు. హల్లెలూయా. ఆయన సజీవుడు కనుక నీవు పడిపోవు.
ఆయన పరిశుద్ధుడు గనక నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు. ఆయన పరీక్షించబడిన రాయి గనక ఆయన మీద కట్టుకుంటే నీ ఇల్లు పడిపోదు. ఈరోజు చాలా మంది ఈ లోక సమమైన కర్ర మీద, కొయ్యకాలు మీద, గడ్డి మీద వారి జీవితాన్ని కట్టుకొని పడిపోతా ఉన్నారు. ఏమవుతున్నారు? పడిపోతా ఉన్నారు. లోక సంబంధమైన అనుభవం ఇది, లోక సంబంధమైన మార్గం ఇది, శరీర సంబంధమైన మార్గం ఇది. లోకములో లోక స్వభావాన్ని చూపిస్తుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు. గడ్డి కాలిపోద్ది, దొరికినాయి కాలిపోద్దా? కాలిపోద్ది. బంగారం కాలే కొన్ని ఇంకా సువర్ణంగా మార్చబడి, వెండి కాలే కొన్ని ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడి. దాన్ని చదివారు ఇందాక మీరు. అదే గడ్డి మార్చబడిద్దా? బూడిదైద్ది. ఏమైంది? బూడిదైద్ది. కర్ర కాలిపోయింది, బొగ్గైపోయింది. అది కూడా కొయ్యకాలు, అది కూడా అంతే. స్ట్రా అంటారు ఇంగ్లీష్లో, అది కూడా అంతే. ఇవన్నీ కూడా మనం పండించగలం. మనం పండించలేనిది ఉంది. అదేంటంటే అది దేవుని ద్వారా కలిగేది. అది నిలబడుతుంది, నిలబడలేదు. అందుకే నువ్వు కట్టుకునే దేంతో కట్టుకోవాలంటే ఆత్మ సంబంధంగా నువ్వు కట్టుకోవాలి. శరీర సంబంధంగా చాలా మంది ఈ రోజున చేస్తున్న భక్తి, చేస్తున్న ప్రార్థనలు ఈ ఏంటంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కడుతున్నారు. కానీ అది కనిపించట్లా. తుఫాన్ రాగానే అది కనిపించట్లా. హల్లెలూయా. శ్రమ రాగానే అది కనిపించట్లా. బాధ రాగానే అది కనిపించట్లా. రోగాలు రాగానే అది కనిపించట్లా. ఎందుకు మొన్న ఓ సిస్టర్ వచ్చారు, చక్క ప్రార్థనలో కూర్చున్నారు, మరి కనిపించట్లా. దేని మీద కట్టింది? హల్లెలూయా. మీరు చెప్పాలి ఈ వాక్యాలన్నీ. దేని మీద? అవి కనపడవు, కొన్ని ఇల్లు కనపడవు. కారణం ఏంటంటే వాళ్ళు కట్టుకుంది దేని మీద? అవి కనిపించే ఇల్లు కాదు, ఎగిరిపోయే ఇల్లు. స్థిరంగా ఉండే ఇల్లు కాదు, అవి కూలిపోయే ఇల్లు. హల్లెలూయా. అవి నిలబడే ఇల్లు కాదు, కూలిపోయే ఇల్లు. నిలబడే ఇల్లు ఏంటంటే నేను చెప్పే ఆ మూడు ఏంటంటే త్రిత్వము. హల్లెలూయా చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా దైవిక స్వభావంతో ఉన్నాయి. ఆ స్వభావంతో కనుక నీ జీవితాన్ని కట్టుకుంటే యవనస్తుడా, సహోదరుడా, సహోదరి, నీ ఇల్లు నిలబడుతుంది అని ముగిస్తున్నాను. చివరి మాట. ఆ దినము దాని తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద 14 వచ్చిన పేజ్ నెంబర్ 147, 14, 3rd chapter 14th verse. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకున్నాను. హల్లెలూయా చెప్పండి. నువ్వు కట్టుకున్న ఇల్లు నిలబడితే నీకు దేవుడు ఆ రోజు జీతం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నిలబడలేదా నువ్వు శిక్షకి పాత్రుడు అవుతావు. మరి నీ ఆత్మ సంబంధమైన ఇల్లు ఎలా కట్టుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ రిఫరెన్స్ జకరియా 13:9. జకరియా గ్రంథం 13:9. మలాకి తర్వాత ఉంటుంది. జకరియా ముందు కదా, జకరియా, మలాకి. పదమూడు 9 చదవండి. జకరియా గ్రంథం మలాకి ముందు ఉంటుంది. ఏముంది ఇక్కడ? ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును. చాలు. రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని. బంగారముని ఎలా అయితే శోధిస్తారో దాన్ని ఎలా శుద్ధ స్వరమునిస్తా అలా శోధిస్తాడంట దేవుడు. తర్వాత వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడు అని వారు చెప్పుదురు. మీరు చెప్పాలి, యెహోవా మా దేవుడు. వారిని పరీక్షిస్తాడు. పరీక్షించి నువ్వు శ్రమల్ని ఎదుర్కొనేటట్టు చేస్తాడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు. శ్రమలో నిన్ను విమోచిస్తాడు. శ్రమలో నిన్ను కాపాడుతాడు. శ్రమలో నిన్ను బాగు చేస్తాడు. శ్రమలలో ఆయన కృపని విస్తరింప చేస్తాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఇల్లు. మరి నీ ఇల్లు నువ్వు దేంతో కట్టుకుంటున్నావు? మరి బంగారంతో కట్టుకుంటున్నావా? దేంతో కట్టుకుంటారు ఇల్లు? ఆత్మ సంబంధమైన ఇల్లు క్రీస్తు అనే పునాది మీద. చెప్పండి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. తాత్కాలికమైన ఇల్లు పడిపోయేవి లోక సంబంధమైన ఆచారాలకి, లోక సంబంధమైన పరంపరలో వెళ్ళేవి కర్ర, గడ్డి, కొయ్యకాలు. హల్లెలూయా,
హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు థీమ్ నేను చెప్తున్నా. ఈరోజు నేను చెప్పిన వాక్యం ఏంటంటే, దేవుడు అగ్ని వేయడానికి వచ్చాడు, దహించు అగ్ని. ఆయన్ని నమ్మిన వారిని ఎలా కడతాడంటే ఉన్నతమైన కట్టడంగా కడతాడు. ఆ కట్టడాలు పడిపోవు, నిలబడి ఉంటాయి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా అవి పరీక్షించబడిన అమూల్యమైన రాయి అయిన యేసయ్య మీద కట్టబడ్డాయి గనక, ఆ రాయి మీదే అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు గనక, అది కట్టబడిన కట్టడం పునాది తప్ప వేరొకటి లేదు గనక, వేయబడిన పునాది క్రీస్తు అనే పునాది భూమి మీద, దాని మీద కట్టుకున్న వాళ్ళు ఆ కట్టడము నిత్య జీవముకి వెళ్తుంది. ఆమె చెప్పండి. అట్టి రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమె చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతై సాక్షినై నాదారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతై సాక్షినై స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన యేసయ్య, ఈ ఆదివారం ఈ రెండో ఆరాధనలో తేటగా సూటిగా మాతో మాట్లాడేవారు. గృహాలు ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టబడుచున్నాయి కానీ జ్ఞానంతో ఇల్లు కట్టబడాలని, క్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలని, ఈ భూమి మీదకి అగ్ని వేయ నేను వచ్చి అని, ఇది వారి ఎప్పుడో రగులుకొని ఉన్నదని, అగ్ని ద్వారా మమ్మల్ని పరీక్షిస్తామని నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బట్టి బంగారముతో, వెండితో, వెలగల రాళ్లతో కట్టుకున్నట్లయితే బంగారుమయముగా నీవు మార్చబడటానికి పరీక్షలు వస్తాయని, పరీక్షించబడిన బంగారము శ్రేష్టమైనదని, పరీక్షించబడిన వెండి నిర్మలమవుతుందని, నిర్మలుగా మమ్మల్ని మార్చింది, నిర్మలుడిగా మా హృదయంలో జీవిస్తూ మమ్మల్ని నడిపిస్తూ వెలగల రాళ్లతో మేము మా ఆత్మసమైన జీవితాన్ని మీ మీద మేము కట్టుకున్నప్పుడు మా ఆత్మీయ జీవితాన్ని, మా ఇల్లు, మా ఆత్మీయ జీవితం, మా ప్రార్థన జీవితం, మా విశ్వాస జీవితం, మా భక్తి జీవితం నిలబడుతుందని మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రమయ్యా. అవునయ్యా, అనేక మంది నిలబడలేని స్థితి, అనేక మంది శ్రమలను బట్టి పడిపోతున్నారయ్యా, సమస్యల్ని బట్టి పడిపోతున్నారయ్యా, బాధల్ని బట్టి పడిపోతున్నారయ్యా. కారణం ఏమిటంటే వాళ్ళు విలువైన వాటితో కట్టుకొనక, గడ్డితోనో కర్రతోనో కొయ్యకాలుతోనో కట్టుకొని పరీక్షించబడి నిలబడలేక కాలిపోతున్నాయి అనేక కట్టబడిన ఇల్లు. కానీ క్రీస్తు అనే పునాది మీద పరీక్షించబడిన అమూల్యమైన రాయి అయిన యేసు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద నీ ఇల్లు నీవు నిర్మించుకున్నట్లయితే, విశ్వాసముతో నీవు కట్టుకున్నట్లయితే నీ గృహం నిలబడుతుంది. శాశ్వతముగా, స్థిరముగా నీ గృహంలో ఆయన నివాసము చేసి ఆయన మహిమతో నింపుతాడని ఆయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం స్తోత్రాలు చెల్లిస్తాం. అవును ప్రభువా, ఇప్పుడు దాకా లోక సంబంధంగా కట్టుకున్నారు, అవి ఆత్మ సంబంధంగా కట్టుకోలేదు. లోక సంబంధంగా కట్టేది కనుకే నా ఇల్లు నిలబడలేదు, పాప సంబంధంగా కట్టేది కనుకే నా హృదయంలో సంతోషం లేదు. కానీ ఈ రోజు నువ్వు మాతో మాట్లాడేవయ్యా, ఈ రోజు నువ్వు నన్ను దర్శించేవయ్యా,
ఈ ఆదివారం వేళ పుటము వేస్తున్నావయ్యా. ఈ ఆదివారం వేళ అగ్ని వంటి నీ మాటలతో మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నావయ్యా. మా జీవితంలో మేలు చేయాలని, మమ్మల్ని నిలబెట్టాలని, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడుతున్నానంటున్నాడు యోబు గారు. ఇదిగో శోధనలు నీకు ఎందుకు కలుగు చేస్తాడంటే నువ్వు సువర్ణంగా మార్చబడడానికి. నీకు ఆపద ఎందుకు వచ్చిందంటే అక్కడ మంచి ఆలోచనతో నిన్ను దేవుడు తప్పించి నీవు నడవలసిన త్రోవని నీకు చూపించి నిన్ను ఆశీర్వదిస్తాడు బిడ్డ. నీ వ్యాపారంలో ఆశీర్వాదం లేదా, ఇదిగో నీ జీవితంలో సంతోషం లేదా, నీ శరీరానికి ఆరోగ్యం లేదా, ఇదిగో ఈ ఆదివారం వేళ నా ప్రభు పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరిస్తున్నాడు. నీలో ఉన్న చెత్తని ఆయన కాల్చి వేస్తున్నాడు బిడ్డ. శుద్ధ సువర్ణముగా వెండిని నిర్మలము చేసినట్లు నిన్ను నిర్మలముగా మార్చి శుద్ధి చేస్తున్నాడు. ప్రభా, కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డని, కుటుంబాలని మీరు దర్శించండి, ఆశీర్వదించండి. ఇదిగో బిడ్డలు అడుగుచున్నవి, అయ్యా కోరుకుంటున్నవి, యేసు నామములో మీరు పొందుకొనగాక. అతి శ్రేష్టమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగించమని. బిడ్డల చదువులు ఇదిగో నాయన న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయి ఉండగా బిడ్డలందరూ స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తుండగా వారి ప్రయాణాన్ని తిరిగినైనా ఈ కోవిడ్ తర్వాత ప్రారంభించుచుండగా, వ్యాపారాన్ని పనులు ప్రారంభించుచుండగా బిడ్డలను ఆశీర్వదించండి, మీ జ్ఞానంతో నింపండి. స్కూల్కి వెళ్తున్న, కాలేజ్కి వెళ్తున్న బిడ్డలని మీరు బ్లెస్ చేయండి నాయన. చెడు స్నేహాల్లోకి వెళ్ళక, చెడు అలవాట్లోకి వెళ్ళక, నీ ఆత్మ సంబంధమైన ఈ శరీరం అనే ఇంటిని ప్రభా అయ్యా మీరు కాపాడుకొని పరిశుద్ధంగా ఉండి ప్రభా నీ నామ మహిమాత్మే బిడ్డలు జీవించాలని కృపయోగమని, భయభక్తులతో బిడ్డలు నింపమని, ఆశీర్వదించమని, అయా వారికి కావాల్సిన ప్రతి అవసరతని మీరు తీర్చమని. ఇదిగో తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. వారి కష్టార్జితం వ్యర్థమైపోకుండా మీరు ఉన్నతమైన మేలు చేయమని నాయన. మీకు ఇవ్వాల్సిన సమయాన్ని, అయ్యా ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని మీకు ఇచ్చి బిడ్డలు ఆశీర్వదించుకోవాలని కృపయోగమని. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందుకున్నారు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసం సదాకాలము మనకి తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.